హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోనే కరివేపాకు కారపొడి అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ముఖ్యంగా జుట్టుకి అదేవిధంగా కళ్ళకి చాలా మంచిదండి. కరివేపాకుతో బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, చేసుకుంటూ వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బాణీలోని 2 కప్పుల వరకు కరివేపాకుని అయితే వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఈ కరివేపాకు కారపొడిని నేనైతే 2 విధాలుగా చేస్తాను. ఒకటేమో అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసి చేసుకుంటాను, అదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, బయట ఉన్న ఎక్కడున్న పాడవదు అసలు. ఇంకొకటేమో ఇలా కొంచెం ఆయిల్లో వేపుకొని చేస్తాను. కరివేపాకు అనేది నార్మల్గా డ్రై రోస్ట్ చేశాక మిగతా అన్ని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని చేస్తాము. ఇదైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి, ఎందుకంటే ఆయిల్లో వేపుతున్నాం కాబట్టి ముక్క వాసన అనేది వస్తుంది. ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉండదు, తినేసేయాలి 1 మంత్ లోపు. చూస్తున్నారు కదా, ఇలా కరివేపాకును కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన తీసేసిన తర్వాత అదే బాణీలోని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని వేసి కాస్త దోరగా అయితే వేపుకోవాలి. ఈ కారపొడి తినటం వల్ల ఏంటంటే రోజు పిల్లలకి మన కర్రీస్లో కరివేపాకు వేస్తే వేరే పక్కన పెట్టేస్తారు కదా, సరైన పోషణ అనేది ఉండదు. కాబట్టి ఈ కారపొడి వేసి కొంచెం నెయ్యి వేసి అన్నం కలిపించామనుకోండి, రోజు 2 ముద్దలు పెట్టండి, ఏం కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా జుట్టుకి కళ్ళకి చాలా మంచిది కదా కరివేపాకు అనేది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు మెంతుల్ని కూడా వేసి కాస్త ఎర్రగా అయితే వేపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసి బాగా అయితే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమైతే వేస్తున్నానో వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాగ బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఒక 5 మంత్స్ 6 మంత్స్ అంటే డ్రై రోస్ట్ చేసి చేసుకోండి. ఇలా 1 మంత్కి కావాలి ఎప్పటికప్పుడు చేసుకుందాం ఫ్రెష్గా అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. ఇది దోశ పైన చల్లుకున్న బాగుంటుంది, ఆమ్లెట్ పైన అయినా బాగుంటుంది, ఏదైనా కర్రీస్లో ఫ్రైస్లో వేసుకున్న బాగుంటుంది. అదేవిధంగా దీన్ని ఇడ్లీల పైన కూడా చల్లుకొని కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత మీ ఘాటుకు సరిపడా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని అయితే తీసుకొని కాస్త దూరగా అయితే వేపుకోవాలి. వీటన్నిటిని వేయించుకున్న తర్వాత బాగా చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే వేగిపోయాయి కదా. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి వీటిని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి చక్కగా మనం గ్రైండ్ చేసుకుందాము. ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం పొడిగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోని చిటికెడు పసుపుని అలానే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కల్లుప్పు వేసుకోండి, మెత్తటి ఉప్పు వద్దు. ఇలా కల్లుప్పును వేసుకొని బాగా మెత్తగా అయితే దీన్ని పొడిలాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేసామా లేదా అన్నట్టు చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, చింతపండు వేసుకున్నా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. చూస్తున్నారు కదా, ఈ మాత్రం పొడైపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో మాత్రమే వెల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పొట్టున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి, ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇలా పొట్టు తీసినవైనా పర్లేదు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లిపాయను కూడా వేసుకొని మరొకసారి అయితే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అంతే. చూస్తున్నారు కదా, చక్కగా వెల్లుల్లిపాయ కూడా కచ్చపచ్చగా నలిగిందనమాట. ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకా వేడి వేడి అన్నంలోని ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి కలుపుకొని తింటే ఇక టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. పోతా ఒక కన్నేసి ఉంచండి మన ఛానల్ మీద. బాయ్ బాయ్.